మహిళలు మరియు చిన్నారుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, జిల్లాలో వారి రక్షణ కోసం పోలీసు యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ముఖ్యంగా ఒంటరి మహిళలు ప్రయాణించే సమయంలో మరియు ఆపదలో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన పలు సూచనలు చేశారు. ప్రతి మహిళ తన మొబైల్లో తప్పనిసరిగా శక్తి యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలని, అత్యవసర సమయంలో యాప్లోని SOS బటన్ను తొక్కితే క్షణాల్లో పోలీసు నియంత్రణ మీ లొకేషన్కు అందుతుందని, వెంటనే సమీపంలోని పెట్రోలింగ్ వాహనం మీ వద్దకు చేరుకుంటుందని, రాత్రి వేళలో లేదా నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రయాణించాల్సి వచ్చినప్పుడు అపరిచితుల వాహనాలు ఎక్కవద్దు, లేదా ఆటో లేదా క్యాబ్ ఎక్కినప్పుడు సదరు వాహన నంబర్ను కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు వాట్సాప్ ద్వారా పంపడం అలవాటు చేసుకోవాలన్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా ప్రవర్తిస్తే వెంటనే డయల్ 100 లేదా 112 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. ఓకేనా? మోరెవర్ తర్వాత ఇందులో ఎవరైనా ఈ బీటెక్ సీట్లు రాలేదంటే అలాగే డిసప్పాయింట్ అయినా మహిళలు మరియు చిన్నారుల పట్ల పోలీసు యంత్రాంగం నిరంతరం పనిచేస్తుందని, జిల్లా వ్యాప్తంగా మహిళలకు రక్షణకై పోలీసు యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ వెల్లడించారు. ముఖ్యంగా మహిళలు వారి యొక్క మొబైల్స్లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. నిర్మానుష ప్రదేశంలో అపరిచిత వ్యక్తుల వెంట వెళ్ళకూడదని, ఆటో కానీ కారు అటువంటి వాహనాలు వెళ్ళేటప్పుడు వాటి యొక్క నెంబర్ ప్లేట్లు ఫోటో తీసి వాట్సాప్ ద్వారా వారి సమీపంలో బంధువులకి వాట్సాప్ చేయాలని చెప్పి వెల్లడించారు. ముఖ్యంగా చిన్నారులకు తల్లిదండ్రులు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవేర్నెస్ కార్యక్రమం ఎప్పటికప్పుడు నిర్వహించాలని చెప్పి తెలిపారు. ప్రతి కాలేజీల్లోన స్టూడెంట్స్కి ఈ యొక్క రాష్ట్రంలో జరిగే మహిళల పట్ల జరిగే దుర్ఘటనలపై అవేర్నెస్ కార్యక్రమం పోలీసు యంత్రాంగం చేపడుతుంది. మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తనలో ఆకతాలు ఎవరు చేసినా సరే వెంటనే వారికి 100 కానీ 112 కానీ డయల్ చేస్తే సమీపంలోని పోలీస్ సిబ్బంది వెంటనే అప్రోచ్ అయ్యి వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పి జిల్లా ఎస్పీ సూచించారు. అలాగే ముఖ్యంగా చిన్నారుల పట్ల కానీ మహిళల పట్ల కానీ ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలకు అసంఘ కార్యక్రమాలు చేపడితే వారిపై చట్టాల్లోని కఠినమైన చర్యలు తీసుకుంటామని, రూపొందించిన చట్టాలను అమలు చేస్తామని చెప్పి జిల్లా ఎస్పీ వెల్లడించారు. ముఖ్యంగా మహిళలు భయపడకుండాను ప్రతి విషయంలో కూడా వారిపై ఇటువంటి చర్యలు చేపడితే వెంటనే పోలీసు యంత్రాంగానికి తెలపాలని చెప్పి వారి యొక్క పేర్లను గోహ్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ వెల్లడించారు. కెమెరామెన్ రాయిస్తో నాగేంద్ర, KTV, అనకాపల్లి.